మనలో చాలామంది బాదం నానబెట్టకుండా తింటారు. బట్ బాదాన్ని నానబెట్టుకొని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇగ బాదం, మనకి కిస్మిస్‌లు ఇవి ఉన్నాయంటే చాలామంది నానబెట్టుకోకుండానే ఒట్టిగా తింటారు. కానీ బాదం గానీ, అలాగే కిస్మిస్ గానీ నానబెట్టుకొని తినడం వల్ల మనకి బాదం పప్పులో ఉండేటువంటి ఫైటిక్ ఆమ్లం అనే ఎంజైము విడుదలవుతుంది. దీనివల్ల శరీరానికి పోషకాలను గ్రహించే శక్తి వస్తుంది. అలాగే కిస్మిస్లను కూడా నానబెట్టడం వల్ల ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అనేటువంటి బాడీకి చాలా అవసరం. సో ఇవన్నీ కూడా బాడీలో రెట్టింపై మనకి ఇంకా ఎనర్జీని అందిస్తాయి. సో మనం ఒట్టిగా తినడం కంటే కూడా నీళ్ళల్లో నైట్ కానీ ఒక 6 అవర్స్ ముందు కానీ బాదము, కిస్మిస్లను నానబెట్టుకుని తినడం వల్ల వాటిల్లో ఉండేటువంటి క్యాలరీస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో అవి తినడం వల్ల మన బాడీకి కూడా ఈ పొటాషియం, ఐరన్ ఇవన్నీ కూడా పనిచేస్తాయి. సో తినడం వల్ల మనకి యూజ్ అవుతుంది. సో ఇప్పటి నుంచి మీకు వీలైనంత వరకు ఈ బాదం, కిస్మిస్‌లని నానబెట్టుకుని తినడానికి ట్రై చేయండి. అలాగే వీటితో పాటు మనకి ఇంకా చాలామంది వాల్నట్స్ని కూడా తింటారు. సో వాల్నట్స్ని కూడా నానబెట్టుకుని తినడం వల్ల చాలా మంచిది. ఈ వాల్నట్స్లో ఒమేగా 3 అనే ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. మనకి ఈ ఒమేగా అనేటువంటి ఫిష్లో కూడా దొరుకుతాయి. సో ఇవి ఒమేగా 3 అనేది దేనికి ఉపయోగం అంటే మన గుండెకి చాలా ఆరోగ్యం. ఈ రోజుల్లో చాలామంది గుండెకు సంబంధించిన వివిధ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తున్నారు. మన డైలీ లైఫ్లో ఉండేటువంటి టెన్షన్స్ కానీ వీటి వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ వాల్నట్స్ని మనం నానబెట్టుకుని తినడం వల్ల చాలా ప్రయోజనంగా ఉంటుంది. సో వీటిలో ఉండేటువంటి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అనేవి మన బాడీకి శక్తినిస్తాయి. అలాగే గుండెకి కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. మన నెక్స్ట్ టాపిక్, మనకి వెక్కిళ్ళు ఎందుకు వస్తాయి, వెక్కిళ్ళు రావడానికి గల కారణం ఏంటనేది తెలుసుకుందాం. వెక్కిళ్ళు అనేవి మెయిన్గా డయాగ్రామ్ అనేటువంటిది మనకి గొంతు దగ్గర ఉండేటువంటి ఒక డయాగ్రామ్ కండరం. అది మనం శ్వాస తీసుకోవడానికి కండరం ఎంతో ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే ఫ్రాగ్రామ్ అనేటువంటి అసంకల్పిత చర్య సంకోచం చెందుతుంది. ఈ సంకోచించడం వల్ల మనకు ఊపిరితిత్తుల్లో గాలి వేగంగా చేరుతుంది. సో ఫలితంగా స్వరపేటికకు అకస్మాత్తుగా మూసుకుని పోయి మనకి హిక్ అనేటువంటి శబ్దం వస్తుంది. దాన్నే వెక్కిళ్ళు అంటారు. ఇంకా నెక్స్ట్, చాలామందికి నిద్రపోయేటప్పుడు మంచినీళ్ళు తాగొచ్చా లేదా తాగకూడదా అని డౌట్ ఉంటుంది. కానీ నిస్సందేహంగా మనం నిద్రపోయే ముందు మనకు దాహం వేస్తే మంచినీళ్ళు తాగొచ్చు. అంతేకాకుండా నిద్ర మధ్యలో కూడా మనకు దాహం అనిపించినప్పుడు మంచినీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా మన బాడీలో రక్తంలో చూస్తే 45% ఈ రక్త కణాలు, మిగిలిన 54% ద్రవం అనేటువంటి ప్లాస్మాతో ఉంటుంది. సో ఈ బ్లడ్ అనేది మనకు పగలంతా రక్తం గుండె నుంచి పాదాలకు వెళ్ళి మళ్ళీ సిరల ద్వారా గుండెకి చేరుతుంది. అలాగే మనకి ఎప్పుడు రాత్రిలో కూడా జరిగే ఈ రక్త ప్రసరణకు మనకి ఎప్పుడైతే దాహం వేస్తుందో, దాహం వేసినప్పుడు మన వాటర్ని తాగడం వల్ల మళ్ళీ దాని ప్రక్రియ అనేటువంటిది సజావుగా సాగుతుంది. సో మనకి నిద్ర మధ్యలో కానీ లేదా పడుకునే ముందు కానీ మనం నిస్సందేహంగా వాటర్ తాగాలి.